అందరికీ నమస్తే. మనకు ఎవరైనా పెద్ద ఆస్తి ఏదైనా ఉందా అంటే మనం ఏం సంపాదించింది ఏది ఉండదు. లాస్ట్కి వచ్చేసరికి మనం చెప్పుకోవడానికి కూడా ఏది ఉండదు. ఉత్తి చేతులతో వచ్చాము, ఉత్తి చేతులతో పోతాము. ఈరోజైతే మా బామ్మర్ది పెళ్ళికి అయితే వచ్చినాం. ఇగో మా అమ్మమ్మ తాత అనమాట వాళ్ళు. మన కోసం ఎంతో కష్టపడి కాయకష్టం చేసి వాళ్ళ కోసం అంటూ ఏం సంపాదించుకోకుండా తన పిల్లల కోసం తన మనవళ్ళ కోసం అంటూ జీవితాన్ని మొత్తం మన కోసం సాక్రిఫై చేసిన వ్యక్తులు అన్నట్టు. ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చిన నేను ఈ పెళ్లి ద్వారా వాళ్ళని కలవడం జరిగింది చాలా రోజుల తర్వాత. ఇగో ఇప్పుడు ఇక్కడ మా పెద్ద బామ్మది అన్నట్టు ఇక్కడ హల్దీ ఫంక్షన్ నుంచి వచ్చిన డైరెక్ట్, అందుకే బండి మీద ఉన్నాడు. ఆర్టీసీ డ్రైవర్ మనోడు, చాలా టాలెంట్ పర్సన్. కాకపోతే లైవ్, యూట్యూబ్ లైవ్. ఈరోజు వచ్చిన అన్నట్టు ఏదున్నా మనకు ఆస్తులు ఇవన్నీ మన వెనకేం రాదు. మనం ఎంతైతే అసలు ఆస్తి ఇక మా బామ్మాది కూడా అదే మాట చెప్పింది. ఇప్పుడు నేను చెప్పింది కూడా అసలు ఆస్తి ఎవరన్నా అంటే మన పెద్దలే. మన కోసం వాళ్ళ లైఫ్ని మొత్తం సాక్రిఫై చేసి మనల్ని మంచిగా చూసుకోవాలి, మనల్ని మన పిల్లల్ని మంచిగా ఉండాలని చెప్పి ఆలోచించేది మన పెద్దలే. వాళ్ళ కోసం ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మమ్మ తాత అయితే వెళ్ళినారు. మా తాత ఇగో హాయ్ చెప్పు తాత. మా తాత పేరు అయితే బాలయ్య. ఇగో మా అమ్మమ్మ మా కోసం ఎంతో కష్టపడి ఈరోజు ఇట్లా ఈ స్థితిలో ఉన్నారు. మనం ఎక్కడో దూరంగా ఉండి జాబులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కనీసం ఇట్లా వచ్చి పెద్దవాళ్ళని కలిసి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంటుంది. మీరేమంటారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే మీరు కూడా మీ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఒకసారి కలిసి రండి.